అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి, వాస్తు, న్యూమరాలజీ, కలర్ థెరపీ అంటే మనం ఇంటీరియల్ డిజైన్‌లో లేకపోతే ఏ కలర్స్ మనం వేసుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో, వాటి గురించి, అలాగే నేమాలజీ, గ్రాఫాలజీ, మీరు సంతకం ఎలా పెట్టాలి, ఏంటి అనే దాని మీద కూడాను క్లాసులైతే జరుగుతున్నాయి. ఎవరైనా ఇక డెప్త్‌గా నేర్చుకోవాలి అని అనుకునేవారు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. అలాగే జాయిన్ అయ్యేటప్పుడే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అనేది దాంట్లో మెన్షన్ చేయండి. అది చూసిన తర్వాత నేను మీకు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇక చాలామంది మాకు కామెంట్ చేశారు. మా యొక్క పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు తెలియపరుస్తాను. సత్య గారు అడుగుతున్న ప్రశ్న. గురుగారికి నమస్కారం. మిథున లగ్నం మిథున లగ్నం సార్ మీరు ప్రశ్న పెట్టారు, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు. ఇవన్నీ ఇలా పెట్టకూడదు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పెట్టి ఆ తర్వాత మిథున లగ్నం దానికి దీని విషయం ఏంటని అడగాల. మీరేం చేశారంటే గురువుగారికి నమస్కారం మిథున లగ్నం అన్నారు. 7 గంటల 13 నిమిషాలు అన్నారు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. అది కాదు. ఓకేనా? నెక్స్ట్ టైం అలా చేయొద్దు. 1986 1986 ఆరో నెల 11వ తారీఖు 7 గంటల 13 నిమిషాలకు ఉదయం. చేంజ్ ఆఫ్ ప్లేస్మెంట్ బిజినెస్ ప్లీజ్ ఇన్ భిన్న అష్టక వర్గులో వర్గులు ఏ దశ బెస్ట్ ప్లేస్ ప్లేస్ ప్లీజ్ టెల్ మీ సార్ అన్నారు. అంటే భిన్నాష్టక వర్గులు ఏ దశ యోగిస్తుంది, బెస్ట్ ప్లేస్ అనేది తెలియపరచమని అడుగుతున్నారు. సత్య గారు మీరు పుట్టింది పుష్యమి నక్షత్రం, మిథున లగ్నం, బుధుడు లగ్నంలో ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. జ్యోతిష శాస్త్రంలో మనకి ఉన్నది 9 గ్రహాలే, కానీ 12 భావాలు ఉంటాయి. 12 భావాలు ఉన్నప్పుడు ఎవరి జాతకంలో అయితే మీరు చూసుకోండి, మీ యొక్క జాతకాలు చూసుకోండి. ఎవరి జాతకంలో అయితే శనీశ్వరుడు 6వ భావంలో ఉంటారో 6వ భావంలో ఉంటారు, 6వ రాశిలో ఉంటారు. ఇది మీరు బాగా గమనించండి. ఎవరి లగ్నానికైనా కూడాను, ఏ లగ్నానికైనా కూడాను శనేశ్వరుడు 6వ భావంలో ఉంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్, మీరు రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. చాలు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా బాగుంటది. ఎందుకంటే వర్క్ కి కారకుడు ఆయనే, కాలానికి కారకుడు ఆయనే.
మీరు వాళ్ళని పట్టుకోకుండా మీకు గురువు పట్టుకోవాలా, బుద్ధుడిని పట్టుకోవాలా, లేకపోతే శుక్రుడిని పట్టుకోవాలా అంటారు. ముందల పని చేస్తేనే మీకు వెల్త్ వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి శని చాలా చక్కగా ఈ లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి అయ్యి 6లో కూర్చున్నారు. ఏం చెప్తున్నారు? అష్టమం అంటే నువ్వు కష్టపడక తప్పదు. రొటీన్ వర్క్ లో నువ్వు కష్టపడితే నేను నీకు ఆరోగ్యం ఇస్తాను అంటున్నాడు. ఆరోగ్యంగా ఉంటేనైనా పని చేసేది, లేకపోతే జ్వరంలో ఉడుకోవడాన్ని వెళ్ళిపోయి పని చేసేస్తామా? చెయ్యం. కాబట్టి 6వ భావంలో శనేశ్వరుడు చాలా చక్కగా బలంగా ఉన్నాడు ఆయన. కాబట్టి మీరు రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయిపోండి. నెంబర్ 1. నెంబర్ 2, 5వ భావములో కేతు. 5వ భావంలో కేతు ఎప్పుడైతే ఎవరికైనా సరే, ఏ జాతకమైనా పర్వాలేదు, ఏ లగ్నమైనా పర్వాలేదు, 5వ భావములో కనుక కేతు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను దేని మీద కూడా ప్రేమను పెంచుకోవద్దు. లగ్నంలో, 5వ భావంలో, 7వ భావంలో, 9వ భావంలో కనుక కేతు ఉంటే మీరు దేని మీద కూడాను ఎఫెక్షన్ పెంచుకోవద్దు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. కర్మ ముగిసిపోయిన తర్వాత మీరు బాధపడడం కరెక్ట్ కాదు. కేతు మీరు ఎంతైతే ఎఫెక్షన్ పెంచుకుంటారో దాన్ని కట్ చేసే తత్వం ఉంటుంది. ఎంతైతే మీరు వదిలేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గెయిన్ అయిపోతారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ కేతు. నా వీడియోస్ లో చూడండి కేతు యొక్క కారకత్వాలు ఎలా ఉంటాయి అనేది. ఓకేనా? తర్వాత ఎవరి జాతకంలో అయినా కూడాను కుజుడు లగ్నంలో ఉన్నారా, 2లో ఉన్నారా, 4లో ఉన్నారా, 7లో ఉన్నారా, 8లో ఉన్నారా, 10వ భావంలో ఉన్నారా, మీరు చూసుకోండి. మీ జాతక చక్రంలో మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత దీనికి కుజ దోషం అంటారు, అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అంటారు. జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? ఎలా జరుగుతాయి? కారణం ఏంటనేది మేమేం చెప్పం. జ్యోతిషులం కాబట్టి మేము చెప్పం. చెప్పామనుకోండి మీరేం చేస్తారు? మీకు మీరు రెమెడీస్ చేసేసుకుని లాభం పొందుతారు. చెప్పడం వల్ల మాకేంటి లాభం? మీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఫీజో, కాయో, పండో రావాలిగా. లాభం కావాలా వద్దా? లాభం లేకుండా ఈ రోజుల్లో ఎవరైనా పని చేస్తున్నారా? ఎవరు చేయరు. కానీ నేను చెయ్యాలి. నేనైతే చెయ్యాలి. ఇలా అంటున్నాను అనుకోమాకండి. నాకు కూడా చాలా మంది డెప్త్‌గా ఎందుకు చెప్తున్నారు? చెప్తే మీకొచ్చే లాభం ఏంటి? అని ఒకాయన. ఒకాయనేమో శాస్త్రంలో లేదు కూడా చెప్తున్నారేంటి అన్నారు. ఇప్పుడు ఇంతకీ మీరేం చెప్పదలిచారని అన్నా. శాస్త్రంలో లేకపోతే నాకెట్టా తెలుస్తది? నేను చదవకపోతే నాకెట్టా తెలుస్తది? చదివిన దాన్ని నేను రీసెర్చ్ చేయకపోతే నాకెట్టా తెలుస్తది? ఇన్ని ఉంటాయి. ఓకేనా? నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడు చేదుగానే ఉంటది. ఓకేనా? కాబట్టి లగ్నంలో, ద్వితీయంలో, చతుర్థంలో, సప్తమంలో, దశమంలో కనుక కుజుడు ఉంటే నేల మీద పడుకోండి. నేల మీద కూర్చుని భోజనం చేయండి. ఓకేనా? అలాగే అపార్ట్మెంట్‌లో ఉండనివ్వండి, ఓన్ హౌస్‌లో ఉండనివ్వండి, లేకపోతే తాటాకు ఇంట్లో ఉండనివ్వండి. నాకెక్కడైనా అనవసరం. మీరు చీపురు తీసుకొని శుభ్రంగా ఇల్లు తుడవండి. అపార్ట్మెంట్ కింద ఉన్నదనుకోండి, ఒళ్ళంతా వదిలేసి మొహం మీద ఎవ్వడు కొట్టడండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒళ్ళంతా
వదిలేసి మొహం మీద ఎప్పుడు కొట్టడు. ఎవరు కొట్టరు. చక్కగా చీపురు తీసుకుని మీ పెరట్లో మీరు శుభ్రంగా తుడుచుకుని, ఉడుచుకొని చక్కగా మీరు ముగ్గేసుకోండి. అలాగే మీరు ఎక్కడ ప్రయాణం చేసినా, ఎక్కడికెళ్ళినా మీ పక్కన ఒక గ్లాస్ మంచినీళ్ళు గాని, వాటర్ బాటిల్ గాని మీ దగ్గర పెట్టుకోండి. లేదా తెల్లటి కర్చీఫ్ మాత్రం ఉంచుకోండి. వాటిని వాడండి. వాడితేనే ఈ కుజుని యొక్క అగ్రెసివ్ కోపం, బీపీ, ఏం మాట్లాడుతున్నామో తెలియకపోవడం, ఇవన్నీ జరుగుతాయి దాంట్లో. కాబట్టి నేను ఇవనే ఎందుకు చెప్పాను? వాటర్ బాటిల్ ఎందుకు పెట్టాలి? వైట్ కలర్ ఎందుకు పెట్టాలి? కుజుని మన పెరట్ని మనం ఎందుకు ఊడవాలి అంటే, కుజుని యొక్క కారకత్వాలను మనం ఉపయోగిస్తేనే కుజుడు గమ్మునుంటాడాయన. లేదనుకోండి మన ఒంట్లో ఏంటి? రక్తానికి కారకుడు. చిన్న విషయానికి కూడాను కోపమొచ్చేస్తది. మీరు ఏ నిర్ణయం మీరేం తీసుకున్నారో మీకు తెలీదు. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు కూడాను దోషాలున్నవాళ్ళు, నేను ప్రేమించినోడిని నేను చేసుకోవాల్సిందే అని కూర్చుంటది. అమ్మా! వద్దమ్మా, వద్దమ్మా, వాడు మంచోడు కాదు, తాగుబోతోడు, పలు రకాలమైన వ్యసనాలున్నాయంటే, ఈ తత్వం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, లేదు ఆయనే నా కోసం చెయ్యి కోసుకున్నాడు, పేక కోసుకుంటున్నాడు, నేనంటే చచ్చిపోతానంటున్నాడు, ఉరేసుకుంటానంటున్నాడు. అది ఇదని మనం చెప్పినా వినరు. తర్వాత పెళ్ళైన తర్వాత వాడు పెట్టే టార్చర్‌కి ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడతది. సో, ఎవరికైతే కుజుని యొక్క దోష సాంద్రతలు ఉన్నాయని చెప్తారో, వాళ్ళు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి. వాటర్ ఎందుకు పెట్టుకోవాలండి? అంటే మండుతున్న అగ్ని మీద నీళ్లు పోస్తే చల్లార్చబడతది. అందుకనే నీళ్లు పెట్టమన్నారు. మీ ఒంటి పైన తెల్లటి బట్టలేసుకున్నారనుకోండి, ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలు తెల్ల బట్టల మీద పడి, అది శరీరం మీద ప్రభావితం చేసి, అప్పుడు రక్తంలో ఉడకకుండా, కోపం రాకుండా, మెదువుగా, చల్లగా ఆలోచిస్తారు. లేకపోతే ఇబ్బంది. మీకు 7లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్‌గా మీకు లగ్నం మీద ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. మీ జాతకంలో అయితే బాగానే ఉంది. ఇబ్బందేమీ లేదు. అయితే రొటీన్ వర్క్ కనుక మీరు చేయను, నాకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చేయాలంటే మాత్రం ఆరోగ్యం పాడైపోద్ది. ఇదైతే పక్కా. ఇంక రెండో క్వెషనే లేదు. కాబట్టి మీరు జాగ్రత్త వహించుతారని ఆశిస్తున్నాను. ఇక మీకు జరుగుతున్న మహాదశ కూడాను కేతు. అంటే కేతువు కూడాను ఫైర్ ఎలిమెంట్. కేతు ఫైర్ ఎలిమెంట్. మీరు ఏది చేసినా కూడాను కొంచెంగా చేయండి. చిన్న చిన్నగా పెరగడానికి చూడండి. అంతేగాని ఒకేసారి బిల్ గేట్స్ అయిపోదాం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోవడమే. ఇక రెండో క్వెషనే లేదు. ఎందుకంటే ఈ మిథున లగ్నానికి కేతు పాపి. ఓకే. ఈ రాహు యోగకారక గ్రహం. అలాగని యోగం ఇచ్చేస్తాడు కదా అని పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఎస్టాబ్లిష్‌మెంట్ ఒక రూ. 1,00,00,000 ఎస్టాబ్లిష్‌మెంట్ చేసేసుకొని మేము చేసేద్దాం వ్యాపారం అంటే కుదరదు. కేతు ఉన్నారు జాగ్రత్త. కాబట్టి స్లోగా కొంచెం నెమ్మదిగా ఎదగండి. ఏదైనా చేయండి. పర్వాలేదు ఇబ్బందేమి లేదు. ఓకేనండి. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. నేహా గారు అడుగుతున్నారు. ఏమని? గురుగారికి నమస్కారం. బీటీఆర్‌లో ఫోర్త్ కస్ప్ సబ్ లార్డ్‌గా మొదటి సంతానంకు మాత్రమే వస్తుందా? లేక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి యొక్క జన్మ నక్షత్రం వస్తుందా? చెప్పండి గురువుగారు అని అడిగారు. చాలా గొప్ప ప్రశ్న. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడాను ఫోర్త్ కస్ప్‌లో తల్లి యొక్క నక్షత్రం వస్తది. రాకుండా ఉండదు. నంబర్ 1 పాయింట్. మీరు ఫోర్త్ కస్ప్ అన్నారు. అంటే కేపీ సిస్టమ్ మీకు తెలుసు. ఏపీ సిస్టమ్
మీకు తెలుసు. దీంట్లో 50 సూత్రాలు ఉన్నాయి. కేపీ సిస్టంలో 50 సూత్రాలు ఉన్నాయి. 50 సూత్రాల్లో నేను ఒకే ఒక్క సూత్రం పట్టుకున్నాను. కొంచెం నాకు ఎందుకంటే చాదస్తం ఎక్కువ నాకు చాదస్తం ఎక్కువ. ఎందుకు ఎక్కువ అండి మీకు అంత చాదస్తం అంటారేమో. నేను ముస్లిం. నాకు పలు రకాలమైన క్వశ్చన్స్ వేస్తారు. అసలు ఈ సాయిబులకి ఏం తెలుసు అనే పదం వాడతారు. వాడారు కూడాను. నేను అట్లాంటివి ఏం పట్టించుకోను. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని రైట్ వేలో ఎవరైతే తీసుకెళ్ళగలిగే శక్తి ఉంటుందో వారి నెత్తి మీద పెడతాడు భగవంతుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ వేదాలు చదవలేరు. అందరూ ఖురాన్ చదవలేరు. అందరూ బైబిల్ చదవలేరు. ఎవరైతే సక్రమమైన మార్గంలోకి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళ నెత్తి మీదే పెడతాడు ఇవన్నీ భగవంతుడు. అదే పెట్టడు. ఓకేనా? అలాగే 50 సూత్రాలలో నేను తీసుకున్నది ఏంటంటే 159 స్టార్ లాట్స్ ఒకటై ఉండాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మీరు చూసే జాతకం పురుషుడైతే నక్షత్రాధిపతి అంటే చంద్రుడు ఉన్న నక్షత్రాధిపతి పురుషుడి యొక్క జాతకం చూస్తే ఆ నక్షత్రాధిపతి పురుష భావంలో పురుష భాగంలో ఉండాలి. పురుష భావంలో పురుష భాగంలో ఉండాలి. లేదా స్త్రీ భావంలో పురుష భాగంలో ఉండాలి. ఈ 2 పాయింట్లు అయిపోయాయి. అదే స్త్రీది అనుకోండి, స్త్రీ భావంలో స్త్రీ భాగంలో ఉండాలా, పురుష భావంలో స్త్రీ భాగంలో ఉండాలా. ఇవి అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తూ తల్లి నక్షత్రం, తండ్రి నక్షత్రం, పిల్లల నక్షత్రం, తమ్ముళ్ళ నక్షత్రం, అన్నల నక్షత్రం, అక్కల నక్షత్రం ఇలాగా అన్ని రావాలి. గత ఒక పోయిన సంవత్సరం అనుకుంటాను హైదరాబాద్ నుండి ఒక చార్టెడ్ అకౌంటెంట్ గారు వారు మా యొక్క వీడియోస్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి అసలు వీళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్దామని వచ్చారు. వచ్చిన తర్వాత నేను చెప్పానుగా చాదస్తం ఎక్కువ అని. ఆయన ఏం చేశారంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇచ్చేసి ఓకే ఫోన్లు కొడుతున్నారు. బిజీగా ఉన్నాను. సరే ఒక రోజు ఫోన్ చేసి అయ్యా మీకు కనీసం 2 గంటల టైం ఉందా అన్న. ఉంది అండి అన్న. ఇంకా మొదలెట్టాను. పీటీఆర్ ఏంటో తెలుసా, మొత్తం వాళ్ళ తల్లిదండ్రులకి 9 మంది సంతానం. 9 మంది సంతానం. తల్లిదండ్రుల యొక్క నక్షత్రాలు ఈ 9 మంది సంతానంలో 8 మందే ఉన్నారు. ఇప్పుడు 9 ఎక్కడ తెద్దాం అని ప్రతీది వేసుకుంటూ వచ్చి చక్కగా మొత్తం వేసుకుని వస్తే ఈయన తర్వాత ఒక సంతానం అభాషణ అయ్యింది. ఆ విషయం ఒకటి చెప్పాలి కదా మనం. చెప్పాను ఏమ్మా ఈ మధ్యలో ఎలా జరిగిందా అంటే అది జరిగిందండి అని. సో అది మనం కన్సిడర్ చేసుకుని 9వ సంతానానికి వచ్చాం. వచ్చినప్పుడు తల్లి తండ్రి అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మొత్తం నక్షత్రాలు వచ్చినాయి. ఇది మొత్తం అవ్వడానికి 40 నిమిషాలు పట్టింది నాకు. వేసుకున్న తర్వాత ఆయన బ్రాహ్మిన్స్. ఆయన బ్రాహ్మిన్స్ ఎంత డెప్త్ గా చూడాలా సార్ అంటే ఇంత డెప్త్ గా ఎందుకు చూడాలి అనేది నేను కొంత ప్రిడిక్షన్ చెప్పాను. చెప్పగానే ఇది యాక్యురేటెడ్ గా కరెక్ట్ గా ఉందండి అంతే. మళ్ళీ అంత కరెక్ట్ గా రావాలంటే కరెక్ట్ గా టైమే చూడాలి. మనోళ్ళు ఏం చేస్తారు, మేష లగ్నం అంతే. మేష లగ్నం అంటే అది 30 డిగ్రీలు ఉంటది. ఆ 30 డిగ్రీల్లో ఎన్ని డిగ్రీల్లో జన్మించాడు? లగ్న ప్రమాణం 1:30 ఉంటది. అక్కడి నుంచి 2 గంటల లోపు ఉంటది. నేను కొంతమంది ఇలా చెప్తే మీకు బాగానే ఉంది సార్ చాదస్తం అన్నారు. అవునులేండి అన్నా. ఎందుకంటే 1:30 నుంచి 2 గంటల లోపు ఉంటదన్న సంగతి నేను చెప్పినప్పుడు వినాల. వినకుండా మీరు అలా చెప్తున్నారేంటి అంటే
మనం ఎప్పుడు చెప్పకూడదు. వాళ్ళకి ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, రేపు నాలాంటోడే చెప్తాడు. గంటన్నర నుంచి 2 గంటల లోపు ఉంటుందండి అని. మళ్ళీ అక్కడ కూడా ఇలాగే మాట్లాడతారు. మాట్లాడినప్పుడు చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకంటే మనకి నెలలో 28 రోజులుంది, 29 రోజులుంది, 30 రోజులుంది, 31 రోజు ఉన్నదన్న సంగతి ఈయనకి తెలీదు. ఇప్పుడు రోజులు పెరిగినప్పుడు గంటలు పెరుగుతాయి గదా! గంటలు పెరిగినప్పుడు లగ్న ప్రమాణాలు పెరుగుతాయి గదా! ఆ పరిజ్ఞానం లేకుండా నేను జ్యోతిష్యుడని చెప్పుకుంటూ నాకు చెబుతున్నాడాయన. అది పరిస్థితి. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కస్పల్ సబ్‌లాడ్ లెవెల్స్ అయితే చాలా మంచి రిజల్ట్ వస్తది. రాకుండా అయితే ఉండదు. ఓకేనా? ప్రతీది నక్షత్రాలొస్తాయమ్మా. మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకేమన్నా డౌట్ ఏమన్నా ఉంటే కాల్ చేయండి. నేను నేహానండి ఉదయం వీడియోలో నా గురించి చెప్పారు సార్. నాకు రిప్లై ఇచ్చారు అని చెప్పండి. నేను ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారికి నమస్కారం. ఈ నెల 25 తారీఖు వరకు డెలివరీ డేట్ ఇచ్చారు. ఎప్పుడు మంచిదో చెప్పగలరు? ఐరన్ మ్యాన్ గారు, ఒక విషయం చెప్తానేనండి. నేను ఒక వీడియోలో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఏమిటంటే సిజరైన్ ముహూర్తం. మంచి రోజు సిజరైన్‌కి ముహూర్తం. ఇవి ఎప్పుడు మీరు ఎవరికీ అడగొద్దు. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరికీ అడగొద్దు. ఎందుకని? అంత కోపంతో ఎందుకు చెప్తున్నారు మీరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లగ్నం పెట్టుకుంటాం. ఆ లగ్నంలో ఒక నక్షత్రం పెట్టుకుంటాం. ఓకేనా? ఫర్ సపోజ్ పునర్వసు నక్షత్రం పెట్టాం. లేకపోతే ఉత్తరాషాఢ పెట్టుకున్నాం. ఏదో ఒకటి పెట్టుకున్నాం. పెట్టుకొని అక్కడ ముహూర్తం అనేది ఎలా ఉంటదో చూడండి. పునర్వాసు నక్షత్రం కనుక పెడితే మీరు పెట్టవలసిన లగ్నాలేంటంటే శని వర్గు లగ్నాలు పెట్టాలి. శని వర్గు లగ్నాలు పెట్టాలి. ఎందుకు? పునర్వాసు పుష్యమి. అది పునర్వాసు నక్షత్రం మొదటి పాదంలో పెట్టుకోవాలి. ముహూర్తం ఉండాల. ఉంటేనే మీకు బెనిఫిట్. లేకపోతే బెనిఫిట్ కాదు. శని వర్గు లగ్నాల యొక్క నక్షత్రాలు కనుక వస్తే అప్పుడు మీరు చేయాల్సిందేంటంటే చిన్నతనంలోనే పాపగ్రహాల యొక్క మహాదశలు వెళ్ళిపోవాలి. పాపగ్రహాల యొక్క మహాదశలు వెళ్ళిపోవాలి. చిన్న వయసు. అప్పుడేమవుతది అంటే కొద్దో గొప్పో చదువుకున్నా, బాగా చదువుకున్నా రాబోయే మహాదశలు యోగిస్తాయి కాబట్టి మంచి ఫలితాలొస్తాయి. మనోళ్ళేం జేస్తారు, పంతులు గారు చెప్పిందే జాలులే అని ఎళ్తారు. ఎళ్ళిన తర్వాత పిల్లల భవిష్యత్తులు బాగోలేదనుకోండి, పంతులు గారు చెప్పారండి మేము పెట్టేసి ఏం చేసామండి అంటారు. జ్యోతిష్య శాస్త్రాన్ని తప్పు పడతామే గాని మనం ఏం చేసామనేది చెప్పుకోం. అర్థమవుతుందండి? ఏదైనా సరే దైవేచ్ఛ. దైవేచ్ఛ. దీనికి కూడాను సింపుల్‌గా ఒక మాట చెప్తాను. నా మనవడు పుట్టిన సమయానికి 3 గ్రహాలు వక్రగమనంలో ఉన్నాయి. ఏం చేద్దాం? ఫ్లైటేసుకునో లేకపోతే హ్మ్, రాకెటేసుకునో ఎళ్ళిపోయి వక్రగమనం నుంచి తీసేయమంటారా? తీయలేం. మొన్నే ఒక క్లాసొచ్చింది. ఆ క్లాస్‌లో చెప్పారు. సార్ వక్రగమనం గ్రహాలు పనిచేయవంటున్నారు. వక్ర గ్రహంలో ఉన్నది ఎనక రాశిలో ఫలితాలిస్తాయి. అక్కడ రాశి ఇస్తాయి. సరేనమ్మా మీరు
చెప్పింది వాస్తవమేనని మా స్టూడెంట్ యొక్క జాతకం ఒకటి తీసుకుని దాంట్లో లగ్నాధిపతి వక్ర, బాధకాధిపతి కంబస్టర్, వ్యయాధిపతి 10లో కూర్చున్నారు. 6వ స్థానాధిపతి సప్తంలో కూర్చున్నారు శని. వాళ్ళకి ఒకటే చెప్పాను, సార్ మీరు కింద నుంచి పైకొచ్చారు, రాతకోతల్లో బాగుంటుంది, మీరు నీతి నిజాయితీ న్యాయం ధర్మం అని మన భారతదేశంలో మీరున్నారు కాబట్టి నీతి నిజాయితీ న్యాయం ధర్మంతో నడిచిన వ్యక్తి. ప్రస్తుతానికి మీ బ్రతుకైతే దౌర్భాగ్యంగా ఉంటది అన్న. ఆయన కింద నుంచి హై లెవెల్ ఆఫీసర్ అయ్యాడు ఆయన. మళ్ళీ వక్రగమనంలో ఉన్న లగ్నాధిపతి ఇవ్వకూడదు కదా ఫలితం, కంబస్టంలో ఉన్న జూపిటర్ ఇవ్వకూడదు కదా ఫలితం, వ్యయాధిపతి 10లో కూర్చుంటాం కరెక్ట్ కాదు కదా. సో జ్యోతిష్య శాస్త్రం రాయడం వేరు, చదవడం వేరు, దాన్ని మీరు అర్థం చేసుకుంటాం వేరు. ఇలాగ బోల్డన్ని ఉంటాయి. కాబట్టి ఏ రోజు బాగుంటది, ఏ లగ్నం బాగుంటది, ఏమిటి అనేది వద్దండి. దైవేచ్ఛ భగవంతుడి మీద వదిలేయండి. మీరు ఎంత బాగా చూసుకుందామన్నా కూడాను ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఆ పుట్టే సమయం దైవ నిర్ణయం. ఆ స్క్రిప్ట్ మొత్తం ఆ భగవంతుడు నిర్ణయించింది. వచ్చిన దాన్ని మనం చదువుకొని దాంట్లో ఏవైనా అనర్థాలుంటే అధిగమించడం కోసం ప్రయత్నం చేద్దాం. అంతేగాని పంచాంగంలో ఉంది పెట్టేశారు అంటే చాలా మంది తప్పులు చేశారు. చాలా మంది అడిగారు కూడా నాకు, మీరు ముహూర్తం ఇవ్వండి అంటే నేనైతే ముహూర్తం ఇవ్వను. నేను ఎంత చెప్పగలిగినా కూడాను మా స్నేహితుడు సూరావర్జులు శ్రీనివాస్ గారు, వాళ్ళు బ్రాహ్మణులు. ఓకే. నేను చేయవలసిన పని నేను చేయాలి. వారు చేయవలసిన పని వారు చేయాలి. ఒక ధర్మం అనేది ఒకటుంది కదా. దాన్ని నేను కూడా పెట్టేస్తాను ముహూర్తం అంటే ఎలా? తప్పది. కరెక్ట్ కాదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే బావుంటది. అంతేగాని నాకు తెలిసింది నేను పెట్టను. ఆయన పేరు చెప్తాను. ఆయన నంబర్ ఇస్తాను. వారు చూసుకుంటారనమాట. ఓకేనా ఐరన్ మ్యాన్ గారు? దయచేసి ఎప్పుడూను ముహూర్తాలు అవి ఇవి పెట్టుకొని చేసుకోవాలి తప్పదు అంటే కొంచెం టైం ఉన్నదంటే కాంటాక్ట్ చేయండి చెప్తాను నేను. అంతేగాని టైం లేకుండా మనం ఆపరేషన్ చేసేసేయాలంటే చేసేయండి. ఏం కాదు. ఏవి కాదు. అన్ని గ్రహాలు మంచివే. అన్ని గ్రహాలు చెడ్డవే. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్‌కొచ్చాను. రాఘవేంద్రరావు గారు అడుగుతున్న ప్రశ్న 10/9/1983. 10/9/1983. 10/9. 10/9/1983. 4 గంటల 1 నిమిషం బియ్యంలో పుట్టారు. కాకినాడ. గురువుగారు నేను దేవతా ఉపాసన దేవతా ఉపాసన చేయాలా? దయచేసి చెప్పగలరు. అంటే ఏ దేవతా ఉపాసన చేయాలి అనేదనుకుంటా బహుశా మీ యొక్క ప్రశ్న. అమ్మవారు. అమ్మవారిని పట్టుకోండి. లేదా నాగేంద్ర స్వామిని పట్టుకోండి.
అనుకుంటే పని అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మీ జాతక రీత్యా మకర లగ్నం, పంచమంలో రాహు కేతువుల మధ్యలో లగ్న కాల సర్ప దోషం. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి రాహుకేతుల పూజ చేయించండి. ఓకేనా? అలాగే ప్రతిరోజు గరికతో వినాయకుడికి పూజ చేయండి. ఓకేనా? తర్వాత మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. చేస్తే సరిపోతుంది. ఇక మీకు ఒక చక్కటి అద్భుతమైన రెమెడీ ఒకటి చెప్తాను. ప్రతిరోజు మీరు పంచాంగము లేకపోతే జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిందో ఏదో ఒక పుస్తకం చదవండి. ఏదో ఒక పుస్తకం. ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్ అండ్ 10th లార్డ్ ఆల్సో. ఏమంటున్నాడంటే శుక్రుడు రాహుతో సంబంధం పెట్టుకొని రాహుకి కేంద్రంలో ఉండి చాలా చక్కగా మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ, తయారీ విధానంలో కానీ, ఇన్సూరెన్స్ దాంట్లో కానీ, ట్రాన్స్ఫర్మేషన్ దాంట్లో కానీ, లేకపోతే తర్వాత ట్యాక్సేషన్ దాంట్లో కానీ, లేకపోతే మీరు ఏదో ఒక ఉపాసన కానీ, లేకపోతే జ్యోతిష శాస్త్రం చేయండి, మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదైతే ఆ అవకాశం అయితే ఉంది, బాగుంది, ఇబ్బంది ఏం లేదు. లగ్నకాల సర్పదోషం కూడా బాగుందంటారేంటి అని అనుకుంటారేమో. ఫస్ట్ మీరు చేస్తే మీకు తెలుస్తుంది, చేయకుండా చేస్తే పోదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. దత్తు గారు అడుగుతున్న ప్రశ్న, సార్ మీరు వెహికల్ ల్యాండ్ నా నేమ్తో వద్దు అన్నారు. ఎయిత్లో కుజుడు ప్లేస్మెంట్ వలన సో ఏ డేట్ ఆఫ్ బర్త్ పేరుతో తీసుకోవచ్చా? చూద్దాం, తీసుకోవచ్చా? సరే చూద్దామండి. 1982 8వ నెల 13వ తారీఖు 4:40 ఉదయం. సార్ 1982 కూడాను కుజుడు రాహు ట్రైన్లో ఉన్నారు. వీళ్ళకు కూడా పనికిరాదు. రేపు పొద్దున్న లిటిగేషన్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత లేనిపోయిన బాధలో పడక తప్పదు. ల్యాండ్ ఇక్కడ వెహికల్ అంటే పర్వాలేదు, ఎందుకంటే వెహికల్ కారకుడు శుక్రుడు. ఆయన కర్కాటక లగ్నానికి చతుర్థ లాభాధిపతి అయ్యి లగ్నంలో కూర్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆశ అనే దాన్ని మీరు చంపేస్తే గాని మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటది, లేకపోతే ఇబ్బందిదాయకమైన వాతావరణాలు అయితే ఉన్నాయి. తగు జాగ్రత్త వలసిన బాధ్యత మీది. ఓకేనా? సో చిన్న చిన్న ప్రయాణాలు అటు ఇటు తిరుగుతూ ఉండండి, చిన్న చిన్న ప్రయాణాలు చేసుకుంటూ ఉండండి. అభివృద్ధి యోగాల్లో బాగానే ఉంది. ల్యాండ్ పరంగా ఈయనకి కూడా పనికిరాదు. ఓకేనా? రెండోది, ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. 2002 11వ నెల 8వ తారీఖు 2:35 AM. కొంచెం బాగోలేదండి ఇది కూడాను. దీనికి కూడాను ట్రైన్లో పడిపోయాడు.
ఇక పేరు మార్చుకుంటాం, ఊరు మార్చుకుంటాం అంటే కాదు. మీరు స్థలాలు, పొలాలు ఏమైనా కొనాలంటే స్వగ్రామంలో కొనొద్దు. ఎవరికైతే కుజ, రాహులు ట్రైన్ అంటే కేంద్ర కోణాల్లో గాని, యుతిలో గాని, యాస్పెక్ట్స్ గాని పడితే మాత్రం దయచేసి మీరు మీ యొక్క గ్రామాల్లో తీసుకోవద్దు. ఓకేనా? ఇబ్బందొచ్చేస్తది. ఇవి వచ్చిన తర్వాత లేనిపోయిన తలకాయ నొప్పి. వీళ్ళు వాహనం అని అంటున్నారు. వాహన కారకుడు, వాహన స్థానాధిపతి చాలా చక్కగా తన స్వక్షేత్రంలోనే ఉన్నాడు. ఇబ్బంది ఏమీ లేదు. తీసుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనండి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారికి నమస్తే. మీ నుండి చాలా నే- మ్, నేర్చు మీ వద్ద నుండి చాలా నేర్చుకోవాలి. నేర్చుకోవటమే కాదు, ఆచరించాలి. అప్పుడు మార్పుని చూడాలి. అంతేగాని ఇతను ఇలా చెప్తున్నాడేంటి అనుకుంటే అనుకుంటే తప్పు చేసినట్టే. కారణం ఉన్నట్లు చెప్పే వాళ్ళని అలాగే అనుకుంటారు. గురుగారు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ప్లీజ్ మధ్య తరగతి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ని గురువు గారిని ఫాలో అవ్వండి. ఇలాంటి గురువులు చాలా రేర్ గా ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు. శాగర్ గారు, మీరు అది రాశారని చెప్పట్లేదు. ఒక్క విషయం చెప్తానేనండి. మా గురువు గారు మా తాతయ్య గారే. మా గురువు గారు మా తాతయ్య గారు. వారు మేము 1990 సంవత్సరం జనవరి 26వ తారీఖున స్టార్ట్. వాస్తు మీద, ఆ తర్వాత జ్యోతిష్యం మీద. వారు మా దగ్గర తీసుకున్న మాట ఏంటంటే, ఇలా అంటున్నాను అనుకోమాకండి. ఒక 100 కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు 100 ఉన్నాయి. దాంట్లో ఒక 50 పిల్లలు ఉన్నాయి. ఒక 30 యుక్త వయసులో ఉన్నాయి. ఒక 20 ముసలి వయసులో ఉన్నాయి. ఇవి మొత్తం 100 కోళ్ళు. ఒక ఫారం ఉంది. ఆ ఫారం దగ్గర ముంగీస తిరుగుతా ఉంటది. ముంగీస తిరుగుతుందనుకోండి, ఒక కోడిని చంపేసి లోపల ఉన్న పొట్టలో ఉన్న పేగులు, లివరు ఈ మొత్తం తినేసి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఒక కోడిని తినేసింది అనుకోండి, ఆ ఫారంలో ఉన్న 100 కోళ్లను కూడాను చంపేసేదాకా నిద్రపోదు ఆ ముంగిస. ఇదేంటి కథ చెబుతున్నారేంటి అనుకుంటున్నారా? చెప్తాను. ఈ 20 కోళ్ళు ఉన్నాయి చూసారా, అవి డబ్బు గల్లాయి. డబ్బు గల్లా వాళ్ళు. వాళ్ళకి మనం ఎలా చెప్పాలంటే, మీకు సీఎం పదవి వచ్చేస్తదండి, మహాచండీ యాగం చేసేయండి. ఒక 5 లక్షలు అవుతుంది. ఇట్టంటి రెమెడీస్ లక్షల్లో వేలల్లో చెప్తే రెమెడీస్ వాళ్ళకి అప్పుడు నచ్చుద్ది, లేకపోతే నచ్చదు. ఇక మధ్య తరగతి వాళ్ళు వీళ్ళేంటంటే, నేను ఏ ఉంగరం పెట్టుకోవాలి, ఏ రత్నం పెట్టుకోవాలి, ఓకేనా, ఏ ఉంగరం పెట్టుకోవాలి, నవరత్నాలు పెట్టుకోమంటారా, వద్దా, లేకపోతే నేను ఏ బట్టలు వేసుకోవాలి, ఏంటి వీళ్ళకేంటి, డబ్బు. మధ్య తరగతి వాళ్ళకి కూడా డబ్బు కావాలిగా. కావాలా వద్దా? కావాలి. ఇక ఈ 70 ఉన్నాయి చూసారా, వీళ్ళే పేదవాళ్ళు. వీళ్ళే పేదవాళ్ళు. వీళ్ళకి కావాల్సిందేంటి? మనశ్శాంతి, 3 పూట్ల అన్నం, ఉండటానికి ఇల్లు. ఇల్లు అంటే మరి మధ్య తరగతిలోకి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఉన్న దాంట్లోనే హ్యాపీగా బతకడం.
2 పూటల భోజనం చేసే వ్యక్తి ఇంకొక పూట భోజనం. ఒకానొకప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు. రోగాలున్నాయా? లేవు. ఎప్పుడైతే కాళ్ళకి చెప్పులొచ్చినాయో రోగాలు స్టార్ట్ అయినాయి. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి. అప్పుడు బీపీ ఉందా? షుగర్ ఉందా? బ్రెయిన్ స్ట్రోక్ ఉందా? హార్ట్ స్ట్రోక్ ఉందా? మనం ఎప్పుడైతే ఫెసిలిటీ పెంచామో రోగాలు కూడా పెరుగుకుంటూ వచ్చేసినాయి. సో ఈ 70 కోళ్ళు వచ్చారా ఈ పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళకి ఏంటంటే వాళ్ళు తృప్తి చెందుతారు. తృప్తి చెందుతారు. వాళ్ళకి పెద్ద హోమం చెప్పామనుకోండి, ఓ 2,00,000 రూపాయలది. ధర్మ వడ్డీ రూ. 100 రూపాయలకి రూ. 10 ధర్మ వడ్డీతో తెచ్చి చేయాలి. అది అవుతుందా లేదని గ్యారంటీ లేదు. సరే, ఆయనకి కనకపుష్య రాగం చెప్పాం. అది 18,000. మళ్ళీ ఆ 18,000 పెట్టి అది కొనుక్కుని వేసుకుంటే నాకు కలిసి వచ్చేసిద్దేమో అనుకుంటాడు ఆయన. ఏది రాదు. కర్మానుసారిణే బుద్ధిహిం. కర్మఫలం నువ్వు అనుభవించాల్సిందే. అందుకనే మన కర్మలు 3 రకాలుగా రాశారు. 3 రకాల కర్మలు రాశారు. ఆ 3 రకాల కర్మల్ని డీకోడ్ చేసేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఎంతమంది ఉన్నారు? ఎంత ఓపికతో కూర్చోవాలి? అది తెలియదు. కాబట్టి నేను అవి మూడిటిని కూడా డీకోడ్ చేసుకుని వాళ్ళకి రెమెడీ. వాటర్ బాటిల్ పెట్టుకోండి, లేకపోతే కీ చైన్లు చెక్కదేసుకోండి, లేకపోతే ఫ్లూట్ పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర క్రాస్ ఉంటే క్రాస్ పెట్టుకోండి, లేదా మీరు చైన్ వేసుకుంటారా చైన్ వేసుకోండి. అంటే ఆ గ్రహము ఆ నక్షత్రము ఆ రెండిటికి కంబైన్ చేసి మెర్జ్ చేసి వాళ్ళకి ఈ టూల్ వాడుకోండి అంటారు. వాళ్ళకి కలిసి రావాలి అట్ ద సేమ్ టైం. అలాగే డబ్బు ఖర్చు అవ్వకూడదు. రెండోది వీళ్ళు ఆశపడకూడదు. అంటే వీళ్ళకి రొటీన్ వర్క్ లోకి మార్చేసామనుకోండి, అదే కదా రెమెడీ. అదే కదా రెమెడీ. ఒక పిల్లాడికి మీరు చెప్తే వినరు. బీటెక్ చదువుతున్నాడు. వచ్చి అడిగారు, సార్ నాకు ఏ ఉద్యోగం రావట్లేదండి అని. సరే నీకు ఉద్యోగం కావాలా? సరే, మీరు ఏం చేస్తూ ఉంటారు ఏంటంటే, ప్రస్తుతానికి వ్యవసాయం పనిలో చేసుకుంటున్నానండి. అదండి ఇదండి అన్నాడు. వ్యవసాయం చేసుకోవడానికి ఏముందా? ఏం లేదు కదా, వ్యవసాయం అంతా పోయింది కదా అంటే, ఏదో అలా కాలపుచ్చుకుంటున్నాను సార్, చిన్న చిన్న పనులు చేసుకుని అన్నాడు. సరే, నువ్వు చేయాల్సిన పని చేస్తానంటే నేను చెప్తాను రెమెడీ అన్నా. ఓకేనండి చెప్పండి అన్నాడు. పొద్దున్నే లేవాలా, మీకు ఒక 4 గేదెలు ఉన్నాయి. ఆ గేదెలకి గ్రాసం కోసుకొని తీసుకొచ్చేసేయాలి. రోజు గడ్డి కోసుకుని వచ్చి గేదెలకు పెట్టు అన్నా. బీటెక్ స్టూడెంట్ ఏంటి, గడ్డి ఏంటి, గేదెలకు పెడతామేంటి? ఇవి అసలు ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. చదువుకున్న వాడికి బుర్ర ఉండాలి కదా, ఉండాలా వద్దా? గడ్డి కోసి వేస్తే ఉద్యోగం వస్తుందా? చెప్పండి. ఎవరు అడిగినా కూడా, ఏ జ్యోతిష్యులకు అడిగినా కూడాను గడ్డి కోసి వేస్తే జీవితం ఉద్యోగం వస్తుందంటే హాస్యంగా, ఎటకారంగా మాట్లాడతారు. ఎటకారంగా మాట్లాడతారు. ఒక 2 నెలల్లో జాబ్ వచ్చేసింది. ఇక్కడ రెమెడీగా గడ్డే ఎందుకు పెట్టాను అన్న సంగతి వాడికి తెలియదు. రోజు గడ్డి ఏమన్నారు గురువుగారు అన్నాడు. ఆ రోజు గడ్డి వేసేసుకొని అయినా అంది వాళ్ళమ్మ. పొద్దున్నే లెగుస్తున్నాడు, రొటీన్ వర్క్, వెళ్తున్నాడు, చక్కగా గడ్డి కోసుకుని వస్తున్నాడు, వేస్తున్నాడు. ఆరోభావం. ఆరోభం ఏంటి? నోరు లేని జంతువు. అక్కడ ఉన్నది ఎవరు? కటింగ్ మాస్టర్ కేతు. కాబట్టి పొడవలతో కట్ చేయాలి. దేన్ని? గడ్డి కారకుడు కేతు. కాబట్టి గడ్డి కోసం తీసుకొచ్చేయి అన్న. వేస్తా ఉన్నాడు, ఉద్యోగం వచ్చింది. సో తను చేస్తున్న వర్క్ లోనే రెమెడీని పెట్టారు. ఆయన చేస్తున్న వర్క్ లోనే రెమెడీని పెట్టాము. అప్పుడేమైంది? రొటీన్ వర్క్ అయ్యింది. ఆరోభావం రొటీన్ వర్క్ కారకత్వం వహిస్తుంది కదా. ఆరోభావం జంతువులకు సంబంధించింది కదా. దాంట్లో కేతు కూర్చుందంటే కట్ చేసేది కదా. కాబట్టి కేతు గడ్డి కారకుడు కదా. ఇన్ని కోణాల్లో ఆలోచించి పెట్టాము, వచ్చింది. ఒక నెల, రెండో నెలలో అనుకుంటా వచ్చింది ఇంటర్వ్యూలో. వచ్చేసింది. ఒక 40,000 45,000 వస్తున్నాయి.
చచ్చునుడి పెళ్లికి వచ్చిందే కట్నం అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రణాళిక బాగానే ఉంది. సో జ్యోతిష శాస్త్రాన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, వచ్చిన క్లయింట్కి ఇబ్బంది రాకూడదు, డబ్బులు విపరీతం ఖర్చు అవ్వకూడదు. రెండోది, ఆయన చేసే రెమెడీ రొటీన్ వర్క్ లోకి వెళ్ళిపోతేనే ఆయనకి ఆరోగ్యపరంగా ఇలా. అంతేగాని వేరేదేం లేదండి. ఈ ఏంటా అంటే ఈ 20 కోళ్ళు నేను జాతకం చెప్పినందుకు ఒక 10,000 116 ఇస్తారు. ఇక మధ్య తరగతి వాళ్ళు ఒక 5,000 ఇస్తారు. ఇక 70 కోళ్ళు పేదవాడు ఏమిస్తాడు? ఏమి ఇవ్వడు. ఏమి ఇవ్వడు. నా నా యొక్క ఎక్స్పీరియన్స్ లో, నా యొక్క అనుభవంలో గ్లాస్ మంచినీళ్ళు తాగి వాస్తు చెప్పిన రోజులు ఉన్నాయి. ఒక కప్పు టీ తాగి, అమ్మా నీకు ఫలానా టైంలో పెళ్ళి అవుతుంది, ఫలానా పిల్లాడు పుడతాడు, నీకేం కంగారు పడమాక అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరూ డబ్బులు ఇస్తున్నారు కదా అని ఓకే జ్యోతిష్యం చెప్పుకుంటూను 10,000 తీసుకుంటే పేదవాడు ఏమిస్తాడు? ఏమైనా ఇస్తాడా? పేదవాడు 10,000 ఇస్తాడా? చెప్పండి. ఇవ్వడు. ధనికుడు ఇచ్చే 10,000 రూపాయలు రోజుకు 1000 ఖర్చు పెట్టుకుంటే 10 రోజులు, 500 ఖర్చు పెట్టుకుంటే 20 రోజులు. కానీ పేదవాడు ఇచ్చేది డబ్బులు ఇవ్వడు. ఆ పేదవాడు ఇచ్చేది నేను బ్రతికినంత కాలం, ఆ భగవంతుడి సన్నిధిలో ఉన్నంత కాలం నా వెంట ఉండేదే ఇస్తాడు. ఏంటది? ఆశీర్వాదం. కేతువు, కేతు డ్రాగన్ వ్యక్తిని నేను. కేతును యూజ్ చేసేసుకుంటాను. ఏ జన్మలో ఏ పాపం చేశాము, భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు, దీంట్లో పుణ్యం చేసుకోకపోతే ఎలా? చెప్పండి. అందుకనే ఎక్కువగా పేదవాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళు. ఇది పేదవాళ్ళ ఛానల్, అంతే. అలాగని ఫ్రీగా చెప్తారా అంటే నేను చెప్పను. ఫ్రీగా చెప్పను, ఎవ్వరికి చెప్పను నేను. ఎందుకని ఎందుకని ఫ్రీగా చెప్పరు? ఇంత చెప్పారు కదా ఉపన్యాసం, ఎందుకు చెప్పరు అంటే, ఫ్రీగా చెప్పాను అనుకోండి రెమెడీ చేస్తాడా? చేయడు. ఎట్టి పరిస్థితుల్లో చేయడు. అదే 10,000 తీసుకోవద్దు, ఎంతో కొంత తీసుకున్నాం అనుకోండి, అమౌంట్ గురుగారికి డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇది చేయాలంట. సో మనిషి యొక్క మెంటాలిటీ బట్టి ముందర నడుస్తాను నేను. మీరు చేస్తాడా లేదా అనేది కూడా జాతకంలో తేలిపోతాయి. కాబట్టి నేను అవన్నీ చూసుకుని చేస్తాను. అందుకనే నేను చెప్పేది, జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి అంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వండి అంటున్నాను. అసలు వీళ్ళు జ్యోతిష్యం నేర్చుకోగలరా? చెప్పగలరా? చెబితే వీళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటది? వీళ్ళు డబ్బును చూసి చెప్తారా? లేకపోతే పేదవాళ్ళకి సేవ చేస్తారా? ఇన్ని ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఒక ముఖ్యమైన అద్భుతమైన పాయింట్ ఒకటి చెప్తాను నేను. 4, 8, 12 ఈ భావాల్ని కనుక యూజ్ చేసుకుంటే మీకు కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఏమీ రావు. మీరు ఈ భావాలను ఎప్పుడైతే ఉపయోగించరో అప్పుడు మీకు అష్టదరిద్రం పట్టుకుంటది. ఉంటది. దీంట్లోనే ఒక లాజికల్ పాయింట్ చెప్తాను. నువ్వు తింటే నీ కడుపు నిండుతుంది. ఎదుటివాడు తింటే భగవంతుడి కడుపు నిండుతుంది. ఈ లాజిక్ కనుక తెలుసుకున్న వాళ్ళు ఎప్పటికైనా జీవితంలో పైకొస్తారు. రాకుండా ఉండరు. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. గురువు గారికి నమస్కారం. మధు గారు అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారం, మా అబ్బాయి డిఓబి 2007 రెండవ నెల 21వ తారీఖు. 21వ తారీఖు. ఓకే.
8:58 ఉదయం. 8 గంటల ఏఎం. అయ్యా మధు గారు, అసలు ఎంత చక్కగా రాసేశారండి. 8:58 తల్లి గర్భము నుండి తొలి శ్వాస తీసుకున్న సమయం రాసినట్టు రాశారు. మీరు అలా రాయమాకండి. ఎందుకంటే ఈ టైం అయితే కాదు. ఓకేనా? అది పీటీఆర్ చేస్తే గానీ అర్థం కాదు. ఓకేనండి? మీకు కావాల్సిన ప్రశ్న ఏంటి మీది? ఆ ఇంటర్ పోయింది, ఎంసెట్ లో క్వాలిఫై కాలేదు, డిగ్రీ చేయాలనుకుంటున్నాడు. జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలంటే ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, దయచేసి తెలపగలరు. అయ్యా ఇక్కడ చూడండి, మీ అబ్బాయిది ఫెయిల్ అయిపోయాడు, ఎంసెట్ పోయింది, కంగారు పడద్దు. మీ అబ్బాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ దాంట్లో కానీ, తయారీ విధానంలో కానీ, డాక్టర్ చదువుతానంటాడా, దాంట్లో సర్జరీకి సంబంధించిన దాంట్లో కానీ చాలా బాగుంది. మీరు కంగారు పడమాకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహగతులు సక్రంగా లేవు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమాధిపతి అయిన చంద్రుడితో సంబంధం పెట్టుకుని లగ్నంలో ఉన్నాడు. మీ అబ్బాయి కొంత మొండి వైఖరితో ఉంటాడు. మీరు ఏమి పట్టించుకోవద్దు, అసలు ఆలోచన పెట్టమాకండి, వదిలేసేయండి. కానీ నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీ అబ్బాయి కోడింగ్ తయారు చేసే దాంట్లో కూడా వెళ్తాడు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే మీ పిల్లాడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాడు. ఇదేంటండి, చదువు లేదు, సంధ్య లేదు, ఎంసెట్ రాయలేదు, ఎంసెట్ లో పాస్ అవ్వలేదు, ఇంటర్మీడియటే పాస్ అవ్వలేదు, వీడు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తాడంటే మీలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది, ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది ఎలాగెళ్తారు ఏంటనే దాని మీద సందిగ్ధం పడిపోతారు. ఇలాగే మా ఆఫీస్లో ఒక మేడం గారికి మా గురించి తెలిసి అడిగారు, అయ్యా మా అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అని. చూసి, మీ అమ్మాయి వచ్చే సంవత్సరం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతుంది, దీంట్లో మార్పులు చేర్పులు అనేవి ఉండవు. నెంబర్ 2, అక్కడ ఒక అబ్బాయికి లవ్ లో పడిపోతుంది, కానీ పెళ్లి జరగదు. ఇదేంటండి ఆ లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. కారణం ఏంటంటే మీ అమ్మాయి కళ్ళారగా చూసి వదులుకుంటది అని చెప్పడం జరిగింది. ఆ మేడం గారు జీవితంలో ఎప్పుడూ నవ్వి ఉండదు, అంత నవ్వింది ఆవిడ. అసలు మీకు జ్యోతిష్యం చెప్పడం తెలుసా, తెలీదా? ఏదో నాకు కొంచెం తెలుసు మేడం అన్న. ఆవిడేమందంటే, అమెరికా వెళ్ళాలంటే అమలాపురం వెళ్ళినంత దూరం కాదండి, లక్షలతో అవుతుందండి, పుడుతుందండి. దానికి నా యొక్క ఉద్యోగంలో వచ్చే రాబడే గాని, నా దగ్గర ప్రాపర్టీసే గాని ఏమీ లేవండి. వాళ్ళు చదువుకుంటానికే నాకు లోన్స్ అయ్యి పెట్టానండి. ఓహో అలాగా అని వదిలేశాను. నేను కూడా పట్టించుకోలే, వదిలేశాను. వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి టాప్ 10 లో నెంబర్ 1 కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అమెరికా తీసుకుపోయారు. అమెరికా తీసుకుని వెళ్ళిపోయారు అమ్మాయిని. ఆవిడ వెంటనే మాకు స్వగృహ ఫుడ్స్ నుంచి 2 కిలోలు స్వీట్ తీసుకొచ్చింది ఆవిడ. తీసుకొచ్చి నమస్కారం సార్ అన్నారు. అనగానే ఏంటమ్మా అన్నాను. ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా అమ్మాయి కంపెనీ తరపు నుంచి సెలెక్ట్ అయ్యి అమెరికా వెళ్తుందండి.
దాదాపు తను అలా చెప్తుండగా ఆ మేడంతో పాటు ఒక 6, 7 మేడంలు, ఇద్దరు ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉన్నారు. ఉంటే నేను ఒకే ఒక్క మాట చెప్పాను. దయచేసి నేను చెప్పినట్టు జరిగింది అని చెప్పొద్దు. నెంబర్ 1. నాకు జ్యోతిష్యం చెప్పడం రాదు, తెలీదు, అంత పరిజ్ఞానం లేదు. దయచేసి ఈ 2 కిలోల స్వీట్ తీసుకొని మీరు వెళ్ళిపోండి అన్నా. వెళ్ళిపోండి అన్నా. చాలా బతిమాలింది ఆవిడ. ఎందుకంటే నేను ముస్లిం కదా! ఒక్కసారి చెప్పిన తర్వాత లేదు, కాదు అంటే నాకు మహా కోపమొస్తది. ఇది నేర్చుకున్నది దేనికోసం? ఉన్నది వాస్తవం చెప్పడం కోసం. నా ర్యాంక్ చిన్నది, ఆవిడ ర్యాంక్ పెద్దది కాబట్టి అలాగనేసింది. మళ్ళీ 2 కిలోలు స్వీట్ తీసుకొనొచ్చింది. ఏడిసిందావిడ. నేనన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నో ఎక్స్‌క్యూజ్ అన్నా. నేనైతే తీసుకోనన్నాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వాక్కు బలం ఉంటది. నేను లాగేసుకోవాలి, తినేయాలి. ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేయాలి. ఆ! స్టూడెంట్స్ కూడా చెప్తారు. సార్ మీకు నాకు తెలీదు అంటే తెలీదని చెప్పేస్తారేంటండి? అవును. తెలియని దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం ఏంటి ఆళ్ళకి? చెయ్యను నేను. నాకంత పరిజ్ఞానం లేదయ్యా! అంతవరకు నేను చదవలేదు. నేను ఇంతవరకు చదవడానికే నాకు 35 సంవత్సరాలు పట్టింది. అంతవరకు చదవాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టుద్ది? సో, ఇలాగుంటది జ్యోతిష్యంలో. ఓకేనా అండి? సో, మీ పిల్లాడి భవిష్యత్తయితే బాగానే ఉంది. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో చాలామంది చాలా రకాలుగా చెప్తారు. రాహు 12వ భావంలో రవితో సంబంధం బుధుడు. ఈ లగ్నానికి బాధకుడు. అది ఇది అంటారు. మీరు కంగారు పడమాకండి. మీ ఇంటికాడ నుండి, పుట్టిన ప్రదేశం నుంచి ఎంత దూరంగెళ్తే అంత బాగుంటాడు. ఇదైతే ఫిక్స్. ఆయన పిల్లాడి జీవితంలో. బాగుంది. మీరు కంగారు పడొద్దు ఫస్ట్. అబ్బాయిది బాగుంది. ఇబ్బందేం లేదు. ఈ ఎంసెట్ కూడా అయిపోయిన తర్వాత కుదిరితే నేనుండేది విజయవాడలోనే. ఇప్పటిదాకా నేను ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. విజయవాడ వచ్చే లెక్కనైతే కాల్ చేసి వచ్చి కలిసి ఎళ్ళండి చాలు. ఇంకేం అక్కర్లేదు. రాహుకేతువుల పూజ అయితే చేయించండి పిల్లాడికి. పిల్లాడిదైతే బాగానే ఉంది. జాతకం ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ లేదు. ఓకేనా? సోషల్ సర్కిల్‌లో నేమ్ అండ్ ఫేమ్ బాగానే ఉంది. నాలెడ్జ్ డెప్త్ నాలెడ్జ్‌లోకి వెళ్తాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇబ్బందేం లేదండి దీంట్లో. మీరేమన్నా చేయించుకోవాలనుకుంటే ఏమీ చెప్పకపోతే ఎలా అని మీరు బాధపడే లెక్కనైతే రాహుకేతువుల పూజ చేయించండి. ప్రతిరోజు నాగసింధూరం పెట్టించండి. పెట్టిస్తే సరిపోతుంది. ఎందుకంటే వంశపారంపర్యంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన దోషాలున్నాయి. మీ యొక్క వంశంలో 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబార్షన్స్ గాని జరిగుంటాయి. మీరు కనుక్కోండి. అరే! మా ఇంట్లో జరగలేదంటే నేనైతే నమ్మను. శాస్త్రం ఎట్టి పరిస్థితిలో తప్పు చెప్పదు. ఓకేనా? అది రాహు రవితో సంబంధం పెట్టుకున్నారు. రవితో సంబంధం పెట్టుకున్నారు. సో, తండ్రి తరపున ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రాహు మీద నుంచి చంద్రుడెళ్లారు కాబట్టి తల్లి తరపు నుంచి కూడా ఉంటాయి. ఒకసారి గమనించుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. మోక్ష గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. నాది ఒక క్వెషను. మనము రాశి నుండి దశా భుక్తి తీసుకుంటాము కదా! లగ్నం నుండి ఎందుకు తీసుకుంటున్ తీసుకోవడం? అప్పుడు అందరి మహాదశలు చేంజ్ అవు అయితే అవుతాయి కదా! ఎలా చూడడం చెప్పడం తప్ప ప్లీజ్ రిప్లై అన్నారు. మహాదశలు అనేది చంద్రుడు ఉన్న నక్షత్రాధిపతి నుండి మొదలవుతది. లగ్నం ఎందుకు చూడాలి అనేది మీ యొక్క ప్రశ్న. ఒక విషయం చెప్తాను వినండి.
మీ మనసులో కోరిక ఉద్భవించింది. అనుభవించడానికి దేహం ఉండాలా? అక్కర్లేదా? అది చెప్పండి. ఈరోజు మీ మనసులో దద్దోజనం తినాలనుంది. తినాలని మనసులో ఉండడం ఒక ఎత్తు. అది తినాలంటే మళ్ళీ దేహం ఉండాలిగా. అందుకనే రాశి, దేహము ఇవి 2 ప్రధానం. మనసులో కోరికను బట్టి ఆ కోరిక తీరాలంటే లగ్నం ఉండాల్సిందే. ఈ లగ్నం అనేదేంటంటే మీ దేహం, మీ యొక్క అనుభవం, మీ యొక్క కర్మ ఫలాలు మీరు అనుభవించడానికి మీకొక దేహం ఉండాలి. ఇదొచ్చి మనసు, అదొచ్చి దేహం. ఇవి కాబట్టి మీరు మహాదశలు అనేది చంద్రుని యొక్క నక్షత్రం నుంచి చూసుకుంటాం. కాబట్టి ఈ దేహం ఏమేమి అనుభవిస్తది అనేది దేహం. మనసులో కారు కొనుక్కోవాలనుంది. కారు కొనుక్కున్నారు. కారు కొనుక్కొని అక్కడ పెట్టేసేస్తే కుదరదుగా. దాంట్లో మీరు తిరగాలిగా. మీరు తిరగాలంటే మీదొకటి లగ్నం గదా! లగ్నము అనేదేంటంటే దేహం. కాబట్టి అక్కడి నుంచి కాలిక్యులేషన్ చేయాల్సిందే. ఇక వేరేదేమీ లేదు. ఇక రాశి ఫలాలు చెప్తా ఉంటారు. రాశి ఫలాలు చెప్పేదేంటి? మీ మనసులో ఉద్భవించే కోరికల్ని బట్టి మీకు ఇలా జరుగుతది అని చెప్తారు. కొంతమందికి జరగవు. కొంతమందికి జరగవు. జరగనంత మాత్రాన జ్యోతిష్యం తప్పా అంటే కాదు. కాదు. ఇప్పుడు మేష లగ్నం గురించి చెప్పగానే అందరి మేష లగ్నం ఒక 1,00,000 మందికి అదే జరుగుద్దనేది గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. ఎందుకు జరగదు? అంటే ఇక్కడున్న లాజికల్ పాయింట్. మేష రాశిలో అశ్వని, భరణి, కృత్తిక 3 ఉంటాయి. ఈ మూడిట్లో ఒక్కొక్క దాంట్లో 4 పాదాలుంటాయి. మరి 4 పాదాలు తీసుకోవాలిగా? తీసుకోవాలి. ఆ పాదాలు, ఆ నక్షత్రాలు తీసుకొని చెప్పినప్పుడు వీళ్ళది లగ్నం మేష లగ్నం, మేష రాశిలో భరణి నక్షత్రంలో పుట్టాడనుకోండి. భరణి నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి మేషరాశిలోనే ఉంటాడాయన. కానీ శుక్ర నక్షత్రంలో ఉంటాడన్న సంగతి చెప్పరు. మేషరాశి వాళ్ళకి ఇలా ఉంటాయి ఫలితాలు అంటారు. వాళ్ళల్లో అశ్విని, భరణి, కృత్తిక ముగ్గురికి ఎలాగుంటాయి? ఎవరికుంటాయి? అని చెప్పరు. సో, ఆ రాశి వాళ్ళకి ఇలాగుంటాయి. అంటే ఈ రాశిలో జన్మించి, ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇలాగుంటాయని మాత్రం చెప్పరు. మేషరాశి వాళ్ళకి ఇలా ఉంటది అని చెప్తారు. కాబట్టి ఆయనేంటంటే చెప్పే వ్యక్తి ఎవరైతే గురువుగారు ఉంటారో వారు అశ్విని, భరణి, కృత్తిక కాలిక్యులేషన్ చేసుకొని చెప్తారు. కాబట్టి 15 చెబితే 5 ఒకళ్ళకి, 5 ఒకళ్ళకి, 5 ఒకళ్ళకి జరుగుతాయి. కానీ అన్నీ ఒకళ్ళకి మాత్రం జరగవు, జరగవు, జరగవు. ఇది వాస్తవం. ఒకసారి లేదంటే ప్రయత్నం చేసి చూడండి. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్‌కొచ్చా. సురేష్ కస్బా గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారికి నమస్కారం. నా క్వెషన్ ఈ కలికాలం ఈ కలియుగంలో జ్యోతిష్యం శాస్త్రం ఎందుకు పని చేయడం లేదు? అసలు ఏ యోగం ఏ యుగానికి ఏ గ్రహానికి పవర్ లేదా అని అడుగుతున్నారు. వివరించండి ఈ కలియుగానికి అని. సురేష్ కస్బా గారు మీరు సురేష్ కస్బా, సురేష్ లక్ష్మి గారు, లక్ష్మీ కస్బా గారు వీళ్ళందరూ మంచి మంచి ప్రశ్నలే అడుగుతా ఉంటారు. ఒక్క విషయం చెప్తాను చూడండి. 70 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోండి. అప్పుడు 24 గంటలే. అప్పుడు ఆదివారం, సోమవారాలే. అప్పుడు నక్షత్రాలే. అప్పుడు నెలలే. కానీ సంవత్సరాలు తేడా. అప్పుడున్న మనిషేగా ఉంది. ఇప్పుడు మనిషేగా ఉంది. అప్పుడు మనిషికి, ఇప్పుడు మనిషికి తేడా ఏంటి? అది తెలుసుకుంటే చాలు. అప్పుడున్న మనిషి ప్రేమ, ఆప్యాయత, అభిమానం
ఏదో కొద్దో పాటు తక్కువ కులస్తులు, అంటరాని వాళ్ళు అనేది అప్పుడు అనుకునేవాళ్ళు. కానీ ఎంత అంటరాని వాడైనా, ఎంత తక్కువ కులమైనా త్రికరణ శుద్ధి అనేది ఉండేది. ప్రేమ, ఆప్యాయత, అభిమానం, మానవుడనేది ఉండేది. ఇప్పుడు ప్రేమ, ఆప్యాయత, అభిమానం సంగతి దేవుడెరుగు. ఇప్పుడు మీరు చస్తే మీ ఆస్తి నాకొచ్చుద్ది అనేది ఆలోచన ఒకటి. మీరు కొట్టుకు చస్తే నాకు పదవొస్తదనేది ఒకటి. అర్థమైందా ఇప్పుడు? కలికాలం కాదు. కలికాలాన్ని మనం తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్నాం. మనకు అలవాటు చేశారు. అంతే, వేరేదేం లేదు. ఒకప్పుడు దేవుడు, గుడి అని ఒక గౌరవం అనేదుండేది. ఒక వేదం, ఒక శాస్త్రం, ఒక మనిషి అంటే గౌరవ మర్యాదలుండేవి. ఇప్పుడు దేవుడిని, వేదాల్ని, శాస్త్రాల్ని రోడ్డు మీదకి తెచ్చారు. ఇక త్వరలో ఏమవుతదంటే భారతదేశంలో దేవుడనేది పదమే కనపడదు, వినపడదు. కనపడదు, వినపడదు. ఎందుకంటే అలా తీసుకొచ్చేస్తారు. అలా తీసుకొచ్చేసినప్పుడు మన దగ్గరున్న జ్ఞానం ఏంటి? చదువుకున్నాం. ఇది మంచా? చెడా? అనే ఇంగిత జ్ఞానం మన దగ్గర లేకపోవడం వలన ఇది కలికాలంగా కనపడుతుంది. అంతే, వేరేది ఏం లేదు. ఎందుకంటే మనం ఎంత ఏం సాధించాం అనేది ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో మొన్న ఒక విషయం మీద మాట్లాడుకుంటుంటే ఒక విషయం చెప్పాను. ప్రతి దేశం యొక్క దృష్టి భారతదేశం మీద ఉంటది. భారతదేశం మీద ఉంటది. ఎందుకుంటది? ఉండవలసిన కారణం ఏంటి? అంటే ఇక్కడ చెబితే ఎలా ఉంటదంటే, మీరు ముస్లిం కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు గురుగారు అంటారేమో. నేను మనిషిగా చెప్తున్నా. మనిషిగా చెప్తున్నా. భారతదేశం మీద ఉండడానికి కారణం ఏంటంటే, భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి దగ్గర టైం ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బుంది. టైం, డబ్బు ఇవి 2 ఉన్నవాడు పనికిమాలినోడవుతాడు. ఎందుకవుతాడో తెలుసా? డబ్బు, టైం. నీకొక బాధ్యత అనేది ఉండదు. మనం ఏం చేస్తే పైకొస్తాం? మనం ఎలాగా? ఏంటని. ప్రతి దేశం మన దాని మీద దృష్టి పెడుతుందంటే, తన ప్రొడక్ట్ వాడేవాడు ఎవడయ్యా అంటే ఇండియనే. వేరేవాడు వాడడు. ఎందుకంటే ఆ కంట్రీలోకొస్తే దీని మూలంగా వచ్చే లాభం ఏంటి? నష్టం ఏంటి? నా ప్రజలకనేది ఆలోచిస్తాడు. మన దాంట్లో అలా కాదు. సింపుల్‌గా చెప్తానేనండి. ఒకప్పుడు దోమలు కుట్టకుండా పొగేసేవాళ్ళు. ఒకానొకప్పుడు పొగేసేవాళ్ళు. ఆ తర్వాత దోమ తెరలు కట్టారు. ఆ తర్వాత దోమతెరల్లో కూడా ఉక్కపోస్తుందని దోమతెరలు తీసేసి టార్టాయిస్ పెట్టారు. ఆ టార్టాయిస్ మూలంగా చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అనారోగ్యాలు చేస్తుంది. ఇంతవరకు ఇలా చేసుకుంటూ వచ్చాం. కానీ మస్కిటో బ్యాట్ మనం కనిపెట్టగలిగామా? చెప్పండి. మనం ఒకదాన్ని ఉపయోగించుకుంటానికి పనికొచ్చాం గానీ, మనం ఏ విధంగా తయారు చేద్దాం ఏంటనేది ఆలోచన చేయం. ఇప్పుడు మొన్న యూట్యూబ్‌లో చూస్తున్నాం. అది ఫేస్‌బుక్‌లో చూస్తుంటే, ఈ డయాబెటిస్‌కి ఫలానా మందు కనిపెట్టారంటే, ఆయన మీద గోల. ఒకటి, మీరు మంచి చేద్దాం అంటే మంచి చేయనివ్వరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్న వాస్తవం చెప్తున్నా. మంచి చేస్తానంటే చేయనివ్వరు. దీంట్లో మీకేంటి లాభం అనేది మాత్రమే ఆలోచిస్తారు. అరే! ఇది చేయడం వలన 10 మందికి ఇలా పనికొస్తుంది. మనం 10 మందికి పనికి రాకపోయినా పర్వాలేదు. ఎవరో చెప్పిన కథలు వినేసి, మనం కొట్టుకు చచ్చి, వాళ్ళని బాగు చేయడం తప్ప వేరేదేం లేదు. ఏమి ఉండదు. దేశానికి దమ్మిడి లాభం ఉండదు.
ఉన్న వాస్తవం ఇది. దేవుడా దేవుడా అంటూ మనం ఏది కనుక్కున్నా, ఏది చేసినా, మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే అంతవరకే చేయాలే గాని, అది పబ్లిష్ చేసుకుంటే అది మీ ప్రాణం మీదకే వస్తది. అలా తయారైపోయింది. మన దేశాన్ని అలా తయారు చేసేసారు. లేకపోతే మన దేశం నుంచి ఇతర దేశాలకెళ్ళిపోయి, మంచి నాలెడ్జ్ ఎంత మంచి నాలెడ్జ్ అంటే అంత మంచి నాలెడ్జ్ గలవారు ప్రతి దేశంలో ఉన్నారు. నా క్లయింట్సే ఉన్నారండి. నా క్లయింట్స్ సీఈఓలు ఉన్నారు. అమెరికా గాని, జోర్డాన్ గాని, ఐర్లాండ్‌లో గాని, టెక్సాస్‌లో గాని ఉన్నారు. బాగా ఎదుగుదల. ఇదిగోండి ఫోనొస్తుంది. అమెరికా ఆవిడ. మంచి తెలివిగలవాళ్ళు. వీళ్ళందరూ అటు ఎందుకెళ్ళిపోతున్నారు? అక్కడికెందుకెళ్ళిపోతున్నారు? అక్కడ ఏముందని ఎళ్ళిపోతున్నారు? ఇక్కడ లేనిదేంటి? అక్కడ ఉన్నదేంటి? సో, ఇలా పోతే రాజకీయంలో పోద్ది తలకాయ నొప్పి ఎక్కువ. ఉన్న దాంతోనే తలకాయ నొప్పితో సస్తున్నాం మనం. కాబట్టి కలికాలం, ఆ కాలం, ఈ కాలం అని మనం చెప్పుకుంటానికైతే పనికొస్తది. మన నిజ జీవితంలోకి మనకు పనికిరాదు. మనం ఎలాగున్నాం, ఒకప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం, రేపు ఎలాగుండా పోవాలి. ఇంతవరకు తీసుకోండి. తీసుకుంటే సరిపోతుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఏమీ లేవు. సో, ఇలా అంటున్నాను అనుకోవద్దు. ఫస్ట్ ఒక విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తి చెప్తున్నాడు అనేది వద్దు. ఆయనేదో చెప్పాడు అనేది కాదు. మీరు కూడా ఆలోచించండి. నేను రెమెడీస్ చెప్తున్నాను. రెమెడీస్‌తో పాటు ఈ రెమెడీ చేయడానికి కారణం ఏంటంటే అనేది దాని మీద చెప్తున్నాను. సో, దానికి దీనికి ఈ గ్రహానికి, ఈ రెమెడీకి రెండిటికి సరిపోతుందా లేదా అనేది చూడాలి. చిన్న విషయం గుర్తుకొచ్చింది. కుజదోషం ఉన్న వాళ్ళని మనం ఏ విధంగా మోల్డ్ చేయొచ్చు అంటే, వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అగ్రెసివ్‌నెస్. వాళ్ళకి మనం చేయాల్సిందేంటంటే, నేను చెప్పిన దాంట్లోనే లాజిక్ ఉంటది చూడండి. ఒక వ్యక్తి కుజ కుజుడు లగ్నంలో ఉన్నాడు, లేతే ద్వితీయంలో ఉన్నాడు, లేతే దోష సాంద్రత ప్రదేశంలో ఉన్నాడు. వచ్చి ఎదుటి వ్యక్తిని "అరే ఎదవా" అన్నాడనుకోండి. ఎదుటి వ్యక్తి కూడాను "ఏంట్రా ఎదవా" అన్నాడనుకోండి. ఇద్దరు కొట్టుకుంటారు. అవునా? అన్నవాడు, విన్నవాడు ఇద్దరు కొట్టుకుంటారు. కానీ కొంచెం లాజికల్‌గా ఆలోచించి, "చాలా సంతోషం అండి. ఎదవా అన్నారండి. ఇంకా మీరు చాలా నాకు గౌరవించారండి. అదేంటయ్యా అలాగంటున్నావు ఎదవ అంటే?" అంటే, "వాడు ఎదవన్నారా, ఎదవ అన్నాడండి. మీరు ఎదవే అన్నారండి" అన్నామనుకో, ఇక్కడ ఈళ్ళిద్దరిలో ఎదవ ఎవరయ్యారనేది అర్థం చేసుకుంటే సరిపోద్ది. అందుకనే తెలివిగా చేసే పని, తెలివిగా చెప్పేదెవరు? బుధుడు. కుజుడికి, బుధుడికి శత్రుత్వం. కానీ బుధుడు కుజుడితో గెలవలేడు. కుజుడికి ఖండబలం ఉంది. కానీ బుద్ధుడికి బుద్ధి బలం ఉంది. కాబట్టి ఎదుటోడి దగ్గరికెళ్లి మనం చేయాల్సిన పనేంటంటే, వీడి పొజిషన్ ఇది కాబట్టి, మనం గమ్మున తెలివిగా చేయాలి. అందుకనే కుజ దోషం ఎవ్వరికైనా ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, విష్ణు సహస్రనామం చదవండి. బుధుడే కుజుడికి లొంగదీయగలిగే శక్తి కలిగిన వాడు. మిగతా ఏ గ్రహం కూడా లొంగదీయలేదు. తెలివిగా చేస్తది. కాబట్టి విష్ణు సహస్రనామం గనక మీరు చదువుతూ ఉంటే, ఈ దోష సాంద్రత తగ్గి తెలివితేటలు పెరుగుతాయి. కండబలంతో ఆలోచించేవాడు వేరు, బుద్ధి బలంతో ఆలోచించే వేరు. బుద్ధి బలాన్ని పెంచుకుంటే కండబలం ఆల్రెడీ ఉంది కదా! జయించడానికి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఇక ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకునేవారు డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఉంటుంది. లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.